హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అక్షయ. ఈ వీడియో ఏంటంటే హెయిర్ కేర్ మాస్క్ అండి. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మనకి హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఈ టిప్స్ మన ఇంట్లో ఉండే చిన్న చిన్న వాటితో ఈ టిప్స్ ఫాలో అయితే మన హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. నేను వీడియోలో చెప్పిన విధంగా ట్రై చేయండి. కంపల్సరీగా రిజల్ట్ అనేది మీకు అర్థమవుతుంది. దానికి ఏమేం కావాలంటే ఫస్ట్ పెరుగు తీసుకోవాలండి. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ కానీ 3 టేబుల్ స్పూన్స్ కానీ మీ హెయిర్కి తగ్గట్టు. తర్వాత ఎగ్ తీసుకొని ఓన్లీ ఎగ్ వైటేనండి, ఎల్లో వేయకూడదు. ఓన్లీ ఎగ్ వైట్ తీసుకొని రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. ఎల్లో ఎందుకు వద్దన్నానంటే స్మెల్ పడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి. నాకైతే స్మెల్ పడదు, అందుకని నేను ఎల్లో అవాయిడ్ చేశాను. ఎలా అయినా పర్లేదు, మేము ట్రై చేస్తామంటే ఎల్లో కూడా వేసుకోవచ్చు, దానివల్ల నష్టమే లేదండి. ఎల్లో వేయడం వల్ల కూడా ఒక లాభం ఉందండి. కొంతమంది తలలో పేలు ఉంటాయి కదా, అవి ఎంత చూసినా ఏం చేసినా కానీ ఆ పేలు అనేవి పోవు. దానికోసం అని చెప్పేసి ఎల్లో కూడా కలిపి మనం అప్లై చేసుకుంటే ఆ స్మెల్కి ఆ పేలు అనేవి త్వరగా పోతాయి. ఒకసారి ట్రై చేయండి, పేలు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ. నేను ఎలా చెప్తున్నానంటే, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది, స్కూల్ ఫ్రెండ్ అండి. తన తలలో కూడా చాలా ఉండేవి పేలు. అసలు పేలు పోవడానికి ఏమేమి ట్రై చేయాలో అన్నీ ట్రై చేసిందండి. లాస్ట్కి డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళింది, కానీ తనకి ఏం పడలేదు, పని చేయలేదు. తర్వాత ఎవరో ఒకళ్ళు చెప్పారంట ఇలా ట్రై చేయమని. ఎగ్ మొత్తం ఇట్లా పెట్టేసుకోమని చెప్పేశారు, ఎల్లో తీసి. వితిన్ 2 డేస్కి తనకి అసలు ఏం లేవండి పేలు. అందుకని పేలు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఎల్లో అప్లై చేసుకుంటే పోతాయంట. ఆ స్మెల్కి అవి భరించలేక వెళ్ళిపోతాయంట. చూసారా, ఆ వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని అప్లై చేసేసుకోవడమేనండి. మొత్తం బాగా అప్లై చేసేసుకోవాలి. దీనివల్ల యూజెస్ ఏంటంటే మన హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది, ఇంకా హెయిర్ అండ్ సిల్కీగా అండ్ షైనీగా ఉంటుంది. ఎందుకంటే ఎగ్ వైట్ వేసాం కదా, దానివల్ల స్మూత్నెస్ వస్తుందండి మన హెయిర్కి. అండ్ అలానే హెయిర్ ఫాల్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఇలా వీక్లీ 3 టైమ్స్ అలా చేస్తూ ఉండాలండి. నాకైతే చాలా బాగా పనిచేసింది. నేను మ్యారేజ్కి ముందు కూడా చాలాసార్లు ట్రై చేశాను. మ్యారేజ్ తర్వాత నేను హెయిర్ కేర్ సరిగ్గా చేసుకోలేదండి, దానివల్ల చాలా హెయిర్ ఫాల్ అయింది. డెలివరీ అయిన తర్వాత కూడా ఇంకా బాగా ఎక్కువైపోయింది. మళ్ళీ ట్రై చేద్దాంలే అని చెప్పేసి చేస్తున్నాను. నేను వీడియోలో ఎలా అయితే స్కాల్ఫ్కి పట్టించానో సేమ్ అలాగే పట్టించండి, రూట్స్కి, కింద హెయిర్కి, మొత్తానికి. నేను చేసిన విధంగా ట్రై చేయండి. ఇలా చేసిన తర్వాత ఒక 1/2 అవర్ అలాగే అట్టు పెట్టేసుకొని తర్వాత హెడ్ బాత్ అనేది చేయాలి. హెడ్ బాత్ కూడా మనం షాంపూ అనేది డైరెక్ట్గా అప్లై చేయకూడదు. వాటర్లో మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా తీసుకొని చేసుకోవాలండి. అలా డైరెక్ట్గా చేసేస్తే మన రూట్స్ అనేవి చాలా డెలికేటెడ్గా ఉంటాయి కదా, అవి డ్యామేజ్ అవుతాయి. అలానే మనం ఎలాంటి వాటర్తో హెడ్ బాత్ చేయాలంటే బాగా కూల్గా వాటర్ చేయకూడదు, అలానే హాట్ వాటర్తో చేయకూడదు. గోరువెచ్చని నీళ్ళతో అయితే హెయిర్ అయితే వాష్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను హెయిర్ వాష్ చేసుకుని వచ్చేసాను, చాలా ఫ్రెష్గా ఉందండి. అంతే కదా, హెయిర్ వాష్ చేసుకున్నప్పుడల్లా చాలా రిలీఫ్గా అండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎవరికైనా కానీ. ఇలా వీక్లీ 3 టైమ్స్ అలా చేయండి. మీకు 2 మంత్స్లో అయితే రిజల్ట్ అనేది మీకే అర్థం అవుతుంది. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్కిన్ కేర్ కావాలా, హెయిర్ కేర్ కావాలా, మీకు ఎలాంటి స్కిన్ కేర్ టైప్ వాళ్ళకైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో చేస్తాను. కొత్తగా మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ అండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.